హాయ్ అండి. ప్రెజెంట్ మనమైతే ధూల్‌పేట్‌లో ఉన్న సంతోషి మాత ఆలయానికైతే విచ్చేయడం జరిగింది. సో, మనము ఆలయం లోపటికి వెళ్దాం. నాతో పాటు మీరు రాండి. మీ స్లిప్పర్స్ గాని ఏవున్నా సరే మీరిక్కడ ఇప్పొచ్చు. తర్వాత మనం ఆలయం లోపటికి వెళ్ళైతే మనకిక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మీ పాదాలు శుభ్రం చేసుకునే స్థలం అయితే ఇక్కడ కేటాయించారు. మీ పాదాలను శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగని ఇక్కడొచ్చేసి శ్రావణ మాసంలో విశేషంగా ఈ శ్రావణ మాసం ప్రతిరోజు ఇక్కడ భక్తులు విశేషంగా వచ్చి మహాదేవుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. సో, మీకు చూపిస్తాను ఇక్కడ రండి. చెప్పండి. దాదాపు ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషంగా మహాదేవుడికి అలంకరణ జరుపుతారండి. అలాగనే ప్రతి శివరాత్రికి విశేషమైన అలంకరణ జరుపుతారు. అలాగనే ఇక్కడ భక్తులు మీరు చూసినారు కదండీ! వందల మంది కాదు కొన్ని వేల మంది భక్తులు శ్రావణ మాసంలో విశేషంగా విచ్చేయడం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు ఈ శ్రావణ మాసంలో అన్నప్రసాదన కార్యక్రమం రాత్రి పూట 8 గంటలకి జరుపుతారండి. అలాగని ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరిక్కడ ఫస్ట్ నందీశ్వరుడి మీద, తర్వాత మహాదేవుడి మీద పరిపూర్ణమైన అభిషేకం చేయాల్సిందిగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారి మీద రాయి చెంబు ఉంటే ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి వారి మీద, తర్వాత కార్తికేయ స్వామి వారి మీద, తర్వాత అమ్మవారి చుట్టూ మీద చేసి, ఆ తర్వాత మహాదేవుడి మీద అభిషేకం చేయాలి. ఎప్పుడైనా సరే శివ కుటుంబం మీద అభిషేకం చేసిన తర్వాతనే మహాదేవుడి మీద చేయాల్సిందిగా ఉంటుంది. మీరు శ్రావణ మాసం గాని, కార్తీక మాసం అప్పుడు గాని విశేషంగా వచ్చి మహాదేవుని దర్శించుకోవాలని చెప్తున్నాను. మరీ ముఖ్యంగా మార్గశిర శివరాత్రికి, అలాగనే శివరాత్రికి కూడా విశేషంగా వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది రీసెంట్‌గా కట్టిన ఆలయం అయితే కాదండి. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన మహాదేవుడి ఆలయం. హరహర మహాదేవ్. ఇక్కడ మహాదేవుడిని దర్శించుకుంటాం గదండీ! ఫస్ట్ ఇక్కడ ఆలయంలో మనకి పాదాలు శుభ్రం చేసుకున్న తర్వాత మహాదేవుడు ఉంటుండు. తర్వాత ఇక్కడ వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది. వినాయక స్వామి వారిని దర్శించుకుందాం రండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడొచ్చేసి వినాయక స్వామి వారు కూడా మనకి ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ముందుగా మనకి వినాయక స్వామి వారి వాహనం అక్కడ ఉంటుంది. అలాగని ఇక్కడ వినాయక స్వామి వారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి, ప్రతి సంవత్సరంలో వచ్చే వినాయక నవరాత్రులకి చాలా విశేషమైన పూజలు ఇక్కడ జరుపుతారండి. ఈ ఆలయానికి ఇప్పుడు కాదండి కట్టింది. 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం కట్టారు. అలాగనే వినాయక నవరాత్రులప్పుడు మాత్రం ఈ దేవాలయంలో మాత్రం ప్రతిరోజు 9 రోజుల పాటుగా అన్నదానం చేసే ఏకైక దేవాలయం అండి. వినాయక నవరాత్రులకి తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి ఆ వినాయక స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఏ ఆలయానికెళ్ళినా సరే ఫస్ట్ వినాయక స్వామి వారిని దర్శించుకోవాలి. ఎందుకు అంటే తొలి పూజలు అందుకునే వినాయక స్వామి వారు సాక్షాత్తు ప్రతి ఒక్క దేవీ దేవతలు వరం ఇచ్చారండి వినాయక స్వామి వారికి. సో, ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజతోటి స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మర్చిపోకండి. తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేసినప్పుడు సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోండి. అలాగని ఇక్కడ చాలా ఘనవైభవంగా మాత్రం వినాయక నవరాత్రులు జరుపుతారు. ప్రతిరోజు అన్నప్రసాదన కార్యక్రమాలుంటాయి. అలాగనే ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థికి కూడా వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే మనకిక్కడ దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిస్తారండి. ప్రతి సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి రోజున, అలాగనే డిసెంబర్‌లో వచ్చే దత్త జయంతి రోజున ఇక్కడ విశేషమైన పూజలు స్వామివారికి జరుపుతారు. ప్రతి ఒక్కరికి తెలియదండి. అందరూ మర్చిపోతారు. మనము ఏ పని చేసినా సరే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ఉండాలి. గురుబలం లేకుండా ఏది దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు మంచి ఎడ్యుకేషన్ రావాలన్నా సరే, మంచి ఆరోగ్యం ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం జరగాలన్నా గురుబలం చాలా ఇంపార్టెంట్. గురుబలం, గురువు ఆశీస్సులు లేకుండా ఏది చేసినా వ్యర్థమే. ఈ ఆలయానికి వచ్చినప్పుడు చాలామంది మర్చిపోతారు. గురుదేవుడైన దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవాలి. గురుబలం ఉంటే మనకు ఏదైనా సరే విజయం దొక్కుతుంది. మర్చిపోకండి. మీరు గనక దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి విచ్చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయండి. మరీ ముఖ్యంగా గురు పౌర్ణమి అప్పుడు గాని, దత్తాత్రేయ జయంతి రోజు గాని విశేషంగా స్వామివారికి 9 రోజులు విశేషమైన పూజలు అందుకుంటారు. అలాగనే దత్తాత్రేయ జయంతి రోజు అన్నప్రసాదం కార్యక్రమాలు జరిపే ఏకైక దేవాలయం. అలాగని మీకు ఇక్కడ ఈ ఆలయంలో మీరు చూసుకోవచ్చండి. రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు అంటే ఏంటి? లక్ష్మీ విష్ణుమూర్తి స్వరూపమే రావి చెట్టు. ఏ ఆలయంలో అయితే రావి చెట్టు ఉంటుందో, ఒక రావి చెంబుతోటి నీళ్లు పొయ్యండి. కుదిరితే ఒక దీపం పెట్టండి. మీకు కుదిరినన్ని ప్రదక్షిణలు చేయండి. లక్ష్మీ విష్ణుమూర్తి అనుగ్రహం దొరకాలంటే తప్పకుండా రావి చెట్టు ఉన్న ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం. తప్పకుండా రావి చెట్టుని కూడా దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే రండి. సంతోషి మాత దేవాలయాలు చాలా తక్కువ అండి.
అది కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. ఇది సంతోషి మాత దేవాలయం అండి. ఈ ఆలయానికి 500 సంవత్సరాల చరిత్రుండి, ఈ ఆలయాన్ని నిర్మాణం జరిపారండి. ప్రతి శుక్రవారం చాలామంది మహిళలు శుక్రవారం పూట వచ్చి ఒక సంకల్పం తీసుకుంటారండి. అంటే 16 శుక్రవారాలు ఒక వ్రతం జరుపుతారండి సంతోషి మాతకి. వాళ్ళకి ఏ కోరికలు నెరవేరాలన్నా, వాళ్ళ ఇంట్లో సంతోషాలుండాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం జరగాలన్నా, లేకపోతే ఆరోగ్య సమస్యలు మంచిగుండాలని చెప్పాలన్నా సరే, ఏదైనా సరే అండి, పులుపుని అవాయిడ్ చేసి శనగలు, ఇంత బెల్లం అమ్మవారికి ప్రసాదంగా ఎక్కిచ్చి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. 16 శుక్రవారాలు గనక అమ్మవారి వ్రతం ఎవరైతే నిష్టగా చేశారో పులుపు తినకుండా, వాళ్ళకి తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. సంతోషి మాత ఆలయాలు చాలా తక్కువున్నాయి. మన ధూల్‌పేటలో ఉన్న సంతోషి మాత అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి అప్పుడు అమ్మవారి పుట్టిన అంటే జన్మరోజు ఉంటుందండి. ఆ జన్మరోజు ముందున ఇక్కడ రాత్రిపూట అంటే ఈ సంవత్సరం వచ్చేసి 27వ తారీఖున రాత్రిపూట అమ్మవారి కీర్తనలు, భజనలు అలాగనే అన్నప్రసాదం కార్యక్రమం జరుపుతారు. రాత్రి అంటే ఉదయం 3 గంటల వరకి, తర్వాత ఆలయం క్లోజ్ చేస్తారు. మరియు నెక్స్ట్ డే అంటే రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, పూజలు, అలంకరణలు జరుపుతారు. जी, नमस्कार, मेरा नाम द्वारका देवी शर्मा है। ये चौथ माता का मंदिर है। यहाँ पे अपने धूलपेट के अंदर मंदिर है ये और ये संतोषी माता का मंदिर धूलपेट जिनसी चौराहे संतोषी माता का मंदिर है। यहाँ पे ये चौथ माता का मंदिर है। इनके सबसे बड़ा मंदिर है अपने राजस्थान के अंदर ग रणथंभौर ग अपने चौथ के बरवाड़ा बोल के है, वहाँ पे 750-800 सीढ़ियाँ हैं। उनका बहुत बड़ा प्रसिद्ध मंदिर है। बहुत लोग वहाँ पे जाते, करते, पूजा-पाठ करते और अपने पति के लिए, बच्चों के लिए, इनके लिए, सबके लिए प्रार्थना करते। ये है ना जो 12 महीने में 12 चौथें आती है, 12 महीने में 12 चौथें आती है जिसमें से 4 चौथें बड़ी रहती है और सबसे बड़ी चौथ करवा चौथ रहती है। उस टाइम पे क्या है लेडीज़ें अपने पति की लंबी उम्र के लिए, बच्चों की लंबी उम्र के लिए व्रत रखती। सवेरे जल्दी उठ के नहा धो के घर का रोज़ाना का पूजा पाठ करके, शाम में अपने पूजा पाठ करके और दूसरी बार नहा धो के, फिर चंद्रमा को अर्घ दे के, उनकी पूजा करके, अपने पति की पूजा करती। उनसे उनके जब तक पूजा पाठ नहीं करते तब तक पानी नहीं पीते। अपने पति की पूजा करने के बाद, चंद्रमा देखने के बाद में पति के हाथ से पानी पी के, फिर बाद में व्रत तोड़ते मतलब व्रत खाना खाते। और ये है ना माताजी है जो अपने बच्चे बीमार रहते करते, पति बीमार रहता करता, किसी की लंबी आयु नहीं रहती, कोई बहुत ज़्यादा बीमार रहता तो उनके लिए करती तो माताजी उनकी रक्षा करती। और बच्चों के लिए घर के अंदर पति के लिए लंबी आयु के लिए व्रत रखते। घर के अंदर सुख शांति बने रहे, पैसा-वैसा हो और मतलब बच्चों को, संतान को और पति को किसी बात की दुःख ना हो, उनका सुहाग लंबा रहे, इस वजह से इनका व्रत और पूजा किया जाता है। సో, మీరు చూశారు గదండీ ఒక భక్తురాలు మాటల్లో. యాక్చువల్లీ ఇక్కడ చోతిమాత అనేది చాలా విశేషమండి. యాక్చువల్లీ మన ఇండియాలో 2 మాత్రం దేవాలున్నాయి. ఒకటి రాజస్థాన్‌లో, రెండోది ఇక్కడ అండి. ఇక్కడ అమ్మవారికి ఎందుకు అంత పూజిస్తారు అంటే, విశేషంగా ఈ సంవత్సరం మాత్రం అక్టోబర్ 29వ తారీఖు వస్తుందండి. మన హైదరాబాద్, సికింద్రాబాదే కండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవాళ్ళు గూడా తప్పకుండా ఈ ఆలయానికి విచ్చాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకున్న వుమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ పిల్లలు గాని మంచి ఆరోగ్యం, అమ్మవారి ఆశీస్సులు, కరుణ, కృప వాళ్ళ పైన ఉండాలి అంటే వాళ్ళు విశేషమైన పూజలు చేస్తారండి మహిళలు. సో, తప్పకుండా విచ్చాలని చెప్పేసి కోరుతున్నాను. ఎక్కడ చూడనట్టు ఈ ఆలయంలో మాత్రం కాలభైరవ స్వామి వారు ఇలా దర్శిస్తారండి. అమావాస్య అప్పుడు, పౌర్ణమి అప్పుడైతే విశేషంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవచ్చండి. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఆరోగ్య సమస్యలు ఉంటాయో, శత్రు బాధ పీడలు ఉంటాయో తప్పకుండా ఇక్కడ కాలభైరవ స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ ఆలయం నిన్న మొన్న కట్టినది కాదండి. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. తప్పకుండా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా సరే ఇక్కడ కాలభైరవ స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పటివరకు మీరు ఎన్నో హనుమంతుల వారి దేవాలయాలకెళ్లారండి. కానీ మన కంప్లీట్ భారతదేశంలో ఇక్కడ ఉన్న హనుమంతుల వారికి ఉన్నంత విశేషం ఇతర ఏ ఆలయంలో లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కనీసం 6 నెలలకి ఒకసారి హనుమంతుల వారు జిట్కించడం జరుగుతుందండి. అంటే బాడీ మొత్తం ఇలా మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది నార్మల్‌గా ఉంది. కానీ 6 నెలలకు ఒకసారి ఇలా జట్కించడం జరుగుతుంది. సో, స్వామివారికి ఏదైతే సింధూరం లేపనం జరుపుతారో, ఆ సింధూర లేపనం మొత్తం కింద పడిపోతుందండి.
ఆ కింద పడ్డ సింధూరం ఉంటుంది గదా! ఆ సింధూరాన్ని తీసుకెళ్ళి ఈ ఆలయం కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ భద్రాచలంకెళ్ళి భద్రాచలం నదిలో కలపడం జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా విన్నారా? హనుమంతుల వారు కదులుతారంటే? సో, సాక్షాత్తు మీరు ఈ ఆలయంలో చూడొచ్చు. 6 నెలలకొకసారి హనుమంతుల వారు కదలడం జరుగుతుంది. కదిలినప్పుడు ఆ సింధూరం మొత్తం కింద పడడం జరుగుతుంది. సో, నేను చూపిస్తాను రండి. 6 నెలలకి ఒక్కసారి ఇక్కడ హనుమంతుల వారు కదలడం జరుగుతుంది. కదిలినప్పుడు ఇక్కడ ఏది సింధూరం ఉంటుందో, ఈ సింధూరం మొత్తం కింద పడడం జరుగుతుంది. ఆ కింద పడ్డ సింధూరాన్ని తీసుకెళ్ళి మరి భద్రాచలం ఉన్న నదిలో కలపడం జరుగుతుందండి. సో, ఇది 6 నెలలకు ఒకసారి అవుతుంది. భద్రాచలంలో కలిపిన తర్వాత ఈ ఆలయానికి వచ్చి తర్వాత స్వామివారికి మళ్ళీ సింధూర లేపనం జరిపి, తర్వాత భక్తులకి అన్నప్రసాదం కార్యక్రమం జరుపుతారండి. విశేషమైన దేవాలయం. ఇలాంటి దేవాలయం మన భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పొచ్చు. ఎవరైతే హనుమంతుల వారి భక్తులుంటారో తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వచ్చి హనుమంతుల వారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే ప్రతి సంవత్సరం వచ్చేసి శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి విశేషమైన పూజలు జరుగుతాయి. తప్పకుండా మీరు శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. बहुत पुराना मंदिर है, 500 साल पुराना। और ये परंपरा 500 साल से चलते आ रही जगन्नाथ का। जब जगन्नाथ मंदिर का पूजा होता है, यात्रा निकलती है यहाँ से, बड़ी संख्या में लोग इसमें भाग लेते हैं। 15,000 से 1500 पब्लिक आती है भाग लेने के वास्ते। और इसकी पालकी यात्रा निकालते हैं हम शाम में 5 बजे से 10 बजे तक। पालकी यात्रा जो पूरा धुलपेट में फिराया जाता है, बस बैंड बाजे से, डीजे से, पूरी पब्लिक भी साथ चलती है। उसके बाद पूजा होती, आरती होती, अन्नदान भी रहता। जी, ये जगन्नाथ साल में एक बार आता है, और इसकी पूजा साल में एक बार हम बहुत धूमधाम से मनाते हैं। यहाँ के बस्ती वाले और बाहर के लोग भी आके इसमें भाग लेते हैं। और जन्माष्टमी में कृष्ण जी भगवान की पूजा होती है, जो अभी 4 तारीख को आएगा। और उसमें भी पब्लिक रात में 12 बजे से बहुत आती पब्लिक। यहाँ भी अपने अपनी पूजा घरों से आते हैं, पूजा करके 2 बजे तक जाते हैं। जब तक पूजा पाठ और अन्नदान नहीं रहता इसमें, आप को खाली प्रसाद ग्रहण करते हैं, जो दही का चिन्ना मिरत बोलते हैं ना, वो रहता। और उनका సో, ఇది ఇప్పుడు కాదు. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాణత్వమైన దేవాలయం అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు జగన్నాథ్ రథయాత్ర అప్పుడు విశేషంగా కంప్లీట్ మొత్తం ధూల్‌పేట్ మొత్తం దాదాపు 1500 నుంచి 2000 మంది పైగా భక్తులతోటి అలాగనే డీజేలన్నీ పెట్టేసి ఘన వైభవంగా పల్లవికి సేవలో స్వామివారిని ఊరేగింపు జరుగుతుంది. అలాగనే మనకి జన్మాష్టమి రోజు కృష్ణునికైతే విశేషమైన పూజలు జరుపుతారండి. అలాగనే వచ్చే ప్రతి ఒక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో, తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఉపాలయంగా దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ రామాలయం కూడా మనకుంది ఉపాలయంగా. ఇక్కడ రాముల వారు, లక్ష్మణుల వారు, జానకీదేవి, హనుమంతుల వారు దర్శనమిస్తారండి. ప్రతి శ్రీ రామనవమి అప్పుడు విశేషమైన పూజలు జరుపుతారు ఈ ఆలయంలో. వచ్చేసి రాముల వారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుల వారు. మీరు ఎప్పుడైనా సరే అండి పురుషులైతే మనము రాముడి దగ్గరికొచ్చేసి జీవితంలో ఎప్పుడు రామ కష్టం రాకూడదండి. అలాగనే స్త్రీలు అయితే సీతామాతకి మీరు ఈ జీవితంలో ఎప్పుడు మనకి సీత కష్టం జీవితంలో రాకూడదు. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు జీవితంలో ఎవరు పడకపోవచ్చు. సో, తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడు రామ కష్టం, సీత కష్టం రావద్దని చెప్పేసి ఆ దేవీ దేవతల ఆశీర్వాదాలు, అనుగ్రహాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆలయంలో చూసుకోవచ్చండి 3 సమాధులుంటాయండి సాధులయి. ఇది ఎప్పుడో కట్టినయి కాదండి. ఇక్కడ చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరిపే ఆలయం అండి. ఇక్కడ ఇది ఒక సమాధి చూసుకోవచ్చు. అండ్ రెండోదొచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు. రెండో సమాధి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది రెండో సమాధి. ఇదొచ్చేసి మూడో సమాధి అండి. 3 సమాధులుంటాయి. ఇక్కడ సాధులు వచ్చి హోమాలు, యజ్ఞాలు, విశేషమైన పూజలు, తపాలు చేసిన ఏకైక దేవాలయం అండి. అన్ని దేవాలయంలో ఉన్నట్టు ఇక్కడ నవగ్రహాలు అలా ఉండేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! అలాగనే ఇక్కడ విశేషంగా శని త్రయోదశి అప్పుడు ప్రతి మంగళవారం, శనివారం భక్తులు ఎవరికైనా సరే శని దోషాలున్నా, గ్రహ దోషాలున్నా ఇక్కడ వచ్చేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి ఎటువంటి గ్రహ బాధలున్నా, శని దోషాలున్నా పోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. कृष्णा, मैं माहिर चौहान। मैं ये मंदिर के बारे में बहुत कुछ कहना चाहती हूँ। यहाँ पे हमें बहुत अच्छे दर्शन मिलते हैं, और शिव जी के मंदिर में अक्सर लोगों को जाने नहीं दिया जाता है, लेकिन यहाँ पे अपने मन पसंद से पूजा कर सकते हैं। यहाँ पे संतोषी माता का मंदिर है, गणपति पप्पा का है, हनुमान जी का है। कोई भी व्यक्ति यहाँ पे आके अपने मन पसंद से पूजा कर सकता है। और यहाँ पे किसी को ऐसा नहीं कि कुछ मंदिर में आने नहीं दिया जाता। यहाँ पे पुजारी भी बहुत अच्छे हैं, जो पंडित रह के भी पूजा बहुत अच्छी कराते हैं। धुलपेट
संतोषी माता मंदिर है और ये शंकर भगवान का एक पुराना ऐतिहासिक मंदिर है। इसमें हर सोमवार भोजन कराया जाता और गणेश के 9 दिन भी भोजन कराया जाता और यहाँ मंदिर के अंदर अयप्पा का बहुत बड़ा मेला होता और पूजा होती और बहुत बड़ा अन्नदान होता। पूरे बस्ती के ये धुलपेट के सारे आजू बाजू सभी लोग आते हैं। 41 दिन यहाँ पर करीबन 200 से 300 महाराज अयप्पा के लोग यहाँ पर अयप्पा का दीक्षा ले रहते हैं। यहाँ पे 50 से ज़्यादा लोग अयप्पा के दर्शन करने, और यहाँ पे खुद मंदिर है संतोषी माता टेम्पल, बहुत पुरानी मंदिर है। और यह अयप्पा स्वामी हमारे सतीश गुरु स्वामी का बहुत बड़ा यहाँ पे पूजा का ये कार्यक्रम होता है। हमारे यहाँ के गुरु कन्ना स्वामी है, धनराज गुरु स्वामी, उन्होंने गुजर गए। आज उनकी तरफ से आज यहाँ पर अयप्पा का इतने साल से पूजा होती है जनवरी को, और यहाँ पर कम से कम 150 से 200 अयप्पा के स्वामी लोग माला डालते हैं। सावन के शुभ अवसर पर सभी को भोले बाबा आशीर्वाद दे। हम अभी संतोषी माता मंदिर से यहाँ रोज भोले बाबा का अभिषेक किया जाता है सभी भक्तों द्वारा, और कोई रोक टोक नहीं है। अपनी मर्जी से सभी श्रद्धालु आके पूजा पाठ करते हैं। और आने वाली 28 तारीख को अगस्त की माँ संतोषी माता का जन्मदिन भी है। उस अवसर पर हम सभी भक्तों को कहेंगे कि उस दिन मंदिर में आकर माता का आशीर्वाद ले और प्रसाद ग्रहण करें। और इस सावन के आखिरी सोमवार के दिन, और हमारा सावन भी खत्म होने वाला है, सभी भक्तों से जो भी यहाँ पे आके पूजा पाठ कर रहे हैं भोले बाबा उनको आशीर्वाद दे और उनकी मनोकामना पूर्ण करे। ये संतोषी माता मंदिर है जिनकी चौराही धुलपेट में। ये बहुत प्राचीन मठ है। प्राचीन मठ थाड़े श्री बाबा मठ बोलकर बोला जाता है। हर सोमवार को यहाँ पर रुद्र अभिषेक और सावन में भंडारा किया जाता है और डेली भगवान का श्रृंगार किया जाता है। और पीछे संतोषी माता मंदिर है मेरे, उधर गणेश जी भगवान की देवल है, दत्त गुरु महाराज की देवल है, और चौथ माता मंदिर है, और थाड़े श्री बाबा है, राम दरबार है, जगन्नाथ स्वामी मंदिर है, बजरंगबली की देवल है। हर मंदिर के हर त्योहार पे हर टाइम पे पूजा की जाती, भक्तों का आना जाना बहुत लगा रहता है। और यहाँ पर पुरानी समाधियाँ हैं जो हमारे बड़े साधु संत लिए तो थाड़े श्री बाबा बोलकर है। और ये जिंदी समाधियाँ हैं पीछे मेरे पीछे बैक। और ये हमारे धुलपेट का बहुत प्राचीन मठ है। और ऐसे कई सारे मठ है यहाँ पे, मोहनदास मठ है, बाबा बालकदास मठ है, ये कई प्राचीन मठ है। ये 500-500 साल पुराने मठ है। हमारे पूर्वज बहुत जमाने से इसको संभालते हुए आए और हम लोग भी इसको संभाल रहे हैं।